ఏపీలో తోలుబొమ్మల కళాకారిణి శివమ్మకు పరంపరాగత అవార్డుకు ప్రదానం చేయబడింది. ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండల నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ భట్టర్ చేతుల మీదుగా పరంపరాగత అవార్డును అందుకొనున్నది. గత నెల ఫిబ్రవరిలో 7 నుండి 23 వరకు ఢిల్లీలో జరిగినటువంటి 38వ సోరస్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో 1300 మంది కళాకారులు పాల్గొన్నారు. అయితే ఇందులో 6గురిని అవార్డుకు ఎంపిక చేయగా ప్రథమ స్థానంలో నిలిచిన శివమ్మకు అవార్డు, ప్రశంసా పత్రం మరియు 11,000 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ఎందుకు ఈ పరంపరాగత్ అవార్డు అంటే ఏంటంటే, ఈ పరంపరాగత్ అవార్డు అనేది భారతదేశంలో ప్రాచీన కళలు, కళాకృతి, హస్త కళలను సంరక్షించడానికి ఇచ్చే గౌరవం. ఈ అవార్డు వారి సంప్రదాయ కళలలో నిరంతర సాధన, నైపుణ్యం, అలాగే వారి కృషిని గుర్తించడం కోసం ప్రదానం చేయబడుతుంది. ఈ అవార్డు సాధారణంగా వారి కళలపై మక్కువ, ప్రత్యేకత, ఆ కళను తరతరాలుగా కొనసాగించే ప్రతిభను ప్రతిబింబిస్తుంది. అయితే పరంపరాగత్ అవార్డు పొందిన కళాకారులు అనేక దశాబ్దాలుగా ఆ కళలో నైపుణ్యాన్ని సాధించి ఆ సాంప్రదాయ కళను పరిరక్షిస్తూ వారి కళను ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఇది భారతీయ సంస్కృతిలోని ఆత్మీయత, చారిత్రక విలువలు, కళలను ప్రదర్శించడానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.